ఇన్స్పెక్టర్ల బదిలీల ప్రక్రియ పెందుర్తి జనసేన పార్టీలో కుంపటి రాజేసింది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును సంప్రదించకుండా ఇన్స్పెక్టర్ల జాబితాను ప్రకటించడం పట్ల రమేష్ బాబు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు ప్రభుత్వం కేటాయించిన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన గన్మెన్లను ఆదివారం ఉదయం ప్రభుత్వానికి సరెండర్ చేసి నిరసన వ్యక్తం చేశారు. రమేష్ బాబు సిఫార్సు చేసిన అధికారులను కాదని వేరే వారిని నియమించడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ అధిష్టానం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇన్స్పెక్టర్ల బదిలీల ప్రక్రియతో రుజువైంది. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా ఇన్స్పెక్టర్ల బదిలీల ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఇన్స్పెక్టర్ల బదిలీలు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా మంది కాపు సామాజిక వర్గానికి చెందిన ఇన్స్పెక్టర్లుంటే వారిలో 2 మాత్రమే మైదాన ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చారని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కాపులకు ఓ మంత్రి పదవి ఇవ్వాలనే సంప్రదాయం ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారని ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు లోపల మదన పడిపోతున్నారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ల బదిలీల్లో సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన అధికారులకు కూటమి ప్రభుత్వం మొండి చెయ్యి చూపించడమే కాకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సిఫార్సులు కాదని వేరే వ్యక్తులను నియమించడం ఇన్స్పెక్టర్ల బదిలీల ప్రక్రియతో తేటతెల్లమైందని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ల బదిలీల ప్రక్రియపై ఏర్పడిన వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేక భవిష్యత్తులో కూటమిలో మరింత కుంపటి రాజేసి ముదిరి పాకాన పడుతుందా అనేది రానున్న రోజుల్లో చూడాలి.